హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కొరకు ఈ క్లాస్లో 8th క్లాస్ నుండి మనము ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అనే లెసన్ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికీ తెలంగాణలోని ఏ జిల్లాలో కొన్ని గ్రామాల పిల్లలు బియ్యం ఇచ్చి వెదురుతో చేసిన బొమ్మలు తీసుకుంటారు? సో దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి. సో ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంకా ఇప్పటి వరకు మనకు వస్తు మార్పిడి పద్ధతిలో విధానాన్ని పోలి అంటే వాళ్ళు బియ్యం ఇచ్చి వెదురు బొమ్మలు తీసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్, డబ్బు గురించి పుస్తకంలో తెలుపబడిన వాక్యం ఏమిటి? డబ్బుకి దానంతట దానికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు. మార్పిడిలో డబ్బు పోషించే పాత్ర వల్ల అందరికీ డబ్బు కావాలి. సో రాజుల కాలంలో నాణ్యాలను తయారు చేయు గది పేరు టంకశాల. రాజుల కాలంలో అంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాజుల కాలంలో నాణ్యాలను తయారు చేయు గది పేరు టంకశాల. రోమన్ల కాలంలో ప్రామాణిక నాణ్యాలు ఏవి? బిసాంత్ అనే బంగారు నాణ్యం రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిందన్నట్టు. మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణ్యం మౌర్యుల కాలంలో వచ్చేసి మనకు పానా అనే వెండి నాణ్యం ప్రసిద్ధి చెందినది. రాజుల కాలంలో అకౌంటెంట్ను ఏ పేరుతో పిలిచేవారు అంటే షరాఫ్ అనే పేరుతో పిలిచేవారు. పట్టణాలలో రుణాలు ఇచ్చే స్వర్ణకారుల విధానం ఏ విధానానికి దారితీసింది? కాగితపు డబ్బు లేదా హుండీలు. భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరు? భారతదేశంలో తొలి బ్యాంకర్లు అంటే జగత్ సేఠులు బెంగాల్లో, షా పాట్నాలో, అరుంజీ నాథ్జీలు సూరత్లో, చెట్టియార్ మద్రాస్. వీళ్ళు నలుగురు భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా మనకు ప్రసిద్ధి చెందిన వాళ్ళు. బ్యాంకులు ఆవిర్భవించటానికి కారణమైన వర్తకులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆమ్స్టర్డామ్, ఇది నెదర్లాండ్స్ అండి, యూరప్ దేశంలో ఉంటుంది. ఆమ్స్టర్డామ్కు చెందిన వర్తకులు అంటే బ్యాంకులు ఆవిర్భవించడానికి కారణమైన వర్తకులు అన్నట్టు వీళ్ళు. 1606లో యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది? అక్కడ ప్రభుత్వం ఆమోదించిన నాణేలు ఎన్ని? సో మనకు 1606లో యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగిన నగరం ఏంటంటే ఆమ్స్టర్డామ్. 846 రకాల బంగారు వెండి నాణ్యాలను వాళ్ళు ఆమోదించడం జరిగింది. పిఎంజేడివై పూర్తి పేరు ఏమిటి? ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆగస్టు 2014లో ప్రారంభించడం జరిగింది. పిఎంజేడివై ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడానికి ఇది చాలా అంటే దాన్ని పేద ప్రజల కొరకు ఉద్దేశించి ఓపెన్ చేయడం జరిగింది. పిఎంజేడివై కింద ప్రభుత్వం కల్పించే సదుపాయాలేవి? రూపే కార్డు ద్వారా 1,00,000 రూపాయల వరకు ప్రమాద బీమా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయం పొందొచ్చు అన్నట్టు. బిఎస్బిడిఏను విస్తరించండి. ఇది ఇంపార్టెంట్. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అన్నట్టు. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఇది అబ్రివేషన్లో భాగంగా మనకి ఇంపార్టెంట్. ప్రాథమిక పొదుపు ఖాతా అంటాం దీన్ని తెలుగులో. సో బిఎస్బిడిఏ ఖాతా యొక్క వివరాలు: జీరో బ్యాలెన్స్, కనీస నిల్వలు అసలు లేకుండా అంటే మనం అందులో ఎలాంటి మనీని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే తక్కువ అమౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు. దీన్ని జీరో బ్యాలెన్స్. వయస్సు, ఆదాయము, కనీస జమ షరతులు ఎలాంటివి ఉండవు. నెలకు 4 సార్లు నగదు తీసుకోవచ్చు. ఏటీఎం నుండి తీసుకున్న వాటితో కలిపి నెలకు 4 సార్లు నగదు తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు, చెక్కుల ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు. ఒకవేళ ప్రాథమిక పొదుపు ఖాతాను ఏ షరతులతో తెరిచినట్లయితే అది చిన్న ఖాతా వలె కూడా పనిచేస్తుంది. సులభతరం చేసిన నౌ యువర్ కస్టమర్ కేవైసీ షరతులతో. చిన్న ఖాతా స్మాల్ అకౌంట్ యొక్క షరతులేవి? చిన్న ఖాతా యొక్క షరతులు ఏంటంటే
ఈ ఖాతాలో మొత్తం జమ ఒక సంవత్సరంలో ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ ₹50,000 మించి ఉండకూడదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం ఒక నెలలో ₹10,000 మించి ఉండకూడదు. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దాన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు. సాధారణంగా కరెంటు ఖాతాలు ఎవరికి ఉపయోగపడతాయి? ఈ కరెంటు ఖాతాలు అనేటివి ఏంటంటే వ్యాపారవేత్తలకు, దుకాణదారులకు, కంపెనీ యజమానులకు ఉపయోగపడతాయి. కరెంటు ఖాతా యొక్క షరతులు ఏవంటే ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు, ఎటువంటి పరిమితి లేదు. సో ఈ కరెంటు ఖాతా మెయింటైన్ చేసే వాళ్ళకు ఎలాంటి వడ్డీ అనేది బ్యాంకు చెల్లించదు. సో వీళ్ళ నుంచే ఇంకా అవసరమైతే రుసుము బ్యాంకు వసూలు చేసుకుంటుంది, కానీ ఎలాంటి వడ్డీ చెల్లించదు. చెక్కు ద్వారా లావాదేవీలు చేపట్టవచ్చు, కాబట్టి పెద్ద మొత్తంలో నగదుతో వ్యవహరించాల్సిన ప్రమాదం ఉండదు. కరెంటు ఖాతాలో ఉన్న నగదుపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు, అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది. నిర్ణీత కాల పరిమితికై ప్రతి నెల నిర్ణీత మొత్తం జమ చేయడానికి తెరిచే ఖాతాని ఏమంటారు? రికరింగ్ డిపాజిట్ ఖాతా. ఇక్కడ ఏంటంటే నిర్ణీత కాల పరిమితికై ప్రతి నెల నిర్ణీత మొత్తం జమ చేయడానికి తెరిచే ఖాతాను రికరింగ్ డిపాజిట్ ఖాతా అంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కాల పరిమితికి జమ చేసి మొత్తాన్ని ఏమంటారు? ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అంటారు. కొంత అమౌంట్ను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు చూడండి, దాన్ని ఏంటంటే 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కాల పరిమితితో అందులో జమ చేయడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ అని అంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క షరతులు ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్ షరతులు: డిపాజిట్ చేసిన కాల పరిమితి కంటే ముందు డబ్బు తీసుకోవడానికి అవకాశం లేదు. 1 సంవత్సరం డిపాజిట్ చేస్తే 1 సంవత్సరం అయ్యేంత వరకు విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా. ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ వస్తుంది. సాధారణ సేవింగ్ కంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఎక్కువ వడ్డీ వస్తుంది అన్నట్టు. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువనా, తక్కువనా, సమానమా? తక్కువ ఉంటుందండి. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కన్నా తక్కువ ఉంటుంది. బ్యాంకుల మధ్య వసూళ్లు చెల్లింపులను నిర్వహించే బ్యాంకు ఏది? బ్యాంకుల మధ్య వసూళ్లు చెల్లింపులను నిర్వహించే బ్యాంకు ఏదంటే క్లియరింగ్ బ్యాంక్. ఈ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటి ఖాతాలు ఉంటాయి. క్లియరింగ్ బ్యాంక్. క్లియరింగ్ బ్యాంక్ విధానం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ విధానంలో అన్ని బ్యాంకులు వాటి శాఖలు కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉంటాయి. అన్ని బ్యాంకు ఖాతాలను వారి సంతకాలను ఎక్కడ ఉన్న శాఖలోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పని లేదు. ఒక వ్యక్తి పేరు మీద ఇచ్చే చెక్కును ఏమంటారు? క్రాస్ చెక్ అంటారు. ఒక వ్యక్తి పేరు మీద ఇచ్చే చెక్కును ఏమంటారంటే క్రాస్ చెక్ అంటారు. కొన్ని సంస్థలు అందించే సేవలను పొందాలంటే కొంత డబ్బును ముందుగా ఆయా సంస్థలకు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బును ఏ రూపంలో కట్టాలి? డీడీ రూపంలో కట్టాలి. డీడీ అంటే ఏంటంటే డిమాండ్ డ్రాఫ్ట్. సో కొన్ని సంస్థలు అందించే సేవలను పొందాలంటే ముందు వాళ్ళకు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఆ సంస్థలకు కట్టే డబ్బును మనం డీడీ రూపంలో కడతాం. సో కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం దాన్ని. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉచిత బియ్యం వస్తున్నాయి, కానీ గతంలో రేషన్ డీలర్లు సో వాళ్ళ నుంచి బియ్యం సప్లై పొందాలంటే ముందు వాళ్ళు డీడీ పే చేసేవాళ్ళు, డిమాండ్ డ్రాఫ్ట్ పే చేసేవాళ్ళు. సో ఆ తర్వాతనే పౌర సరఫరాల శాఖ వాళ్ళు వీళ్ళకు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు. ఉదాహరణకు వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరపడితే బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ నుండి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చా? ఏమవుతుంది? తీసుకోవచ్చు. బ్యాంకును బట్టి వడ్డీలో
0.5% నుండి 2% వరకు పెనాల్టీ విధిస్తారు. మనకు వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరపడ్డప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మాత్రం అవి తీసుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0.5 నుండి 2% పెనాల్టీ విధిస్తారు. డీడీల గురించి కొంత సమాచారం ఇక్కడ చూద్దాం. బ్యాంకులు డీడీలు ఇవ్వడానికి సేవా రుసుమును వసూలు చేస్తాయి. డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బుకు సమానంగా ఉంటుంది. బ్యాంకు ఎవరి పేరు మీద డీడీ మంజూరు చేస్తుందో వారు డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. బ్యాంకుకు ముందుగానే డబ్బు కట్టి డీడీ తీసుకోవాలి. కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు డీడీ ఆమోదయోగ్యమైనది. చెక్కులకు డీడీలకు మధ్య భేదాలు ఏమిటి? ఒకవేళ చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో నగదు ఉపసంహరణ సమయానికి తగిన డబ్బు లేకపోతే చెక్కు బౌన్స్ అవుతుంది. కానీ డీడీని పొందాలంటే డబ్బును ముందుగానే బ్యాంకుకు చెల్లించాలి. డీడీలను బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. కాబట్టి చెక్ బౌన్స్ లాంటి మాటే అనేది ఇక్కడ ఉండదు. మైనర్ల కోసం బ్యాంకు ఖాతాలు గురించి కొంత సమాచారం. ఏ వయసులో ఉన్న మైనర్ అయినా బాలుడు బాలిక యొక్క సహజ సంరక్షకుని లేదా చట్టం ద్వారా నియమించబడిన సంరక్షకుని ద్వారా పొదుపు, ఫిక్స్డ్, రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు తెరవవచ్చు. బ్యాంకుల్లో అమలులో ఉన్న నష్ట నిర్వహణ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ 10 ఏళ్లు దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరపడానికి అనుమతించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డెబిట్ కార్డ్, చెక్ బుక్ మొదలైన అదనపు బ్యాంకింగ్ సదుపాయాలు అనుమతించవచ్చు. కానీ ఈ మైనర్ల ఖాతాల నుండి నిల్వగల సొమ్ము నుండి మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈఎంఐ అనగా ఏమిటి? ఈక్వి మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నట్టు. మనకు చాలామంది ఈఎంఐ పే చేయడం ఉంటుంది చూడు. అంటే ఏంటంటే ఈక్వి మంత్లీ ఇన్స్టాల్మెంట్లో పే చేయడం. ఏటీఎం అనగా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో డిజిటల్ చెల్లింపు విధానాలు కొన్ని చూద్దాం. నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు. నెఫ్ట్ ద్వారా ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి వాళ్ళ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షలు మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. సో ఇక్కడ కనీసం ఏంటంటే 2 లక్షలు, గరిష్టంగా ఎంతైనా బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం పొందడం కోసం తన మొబైల్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడవునా బ్యాంకు సేవల్లో కూడా వినియోగించవచ్చు. ఇది ఐఎంపిఎస్ అన్నట్టు, ఇమ్మీడియట్లీ పేమెంట్ జరుగుతుంది. యూపీఐ. సో ఇక్కడ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసిన వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు మరియు బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. వారి విపిఏ విర్చువల్ పేమెంట్ అడ్రస్ కానీ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నా చాలు. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని ద్వారానైనా మనం మొత్తం ద్రవ్యాన్ని తక్షణం బదిలీ చేయవచ్చు. భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఈ భీమ్ యాప్ ద్వారా కూడా మనం యూపీఐ విధానాన్ని వాడుతూ తేలికగా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలు చేయవచ్చు. యుఎస్ఎస్డి, అన్స్ట్రక్చర్డ్
సప్లిమెంటరీ సర్వీస్ డాటా. సో దీని ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని తమ విలువను బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చు. రూపీ కార్డు. ఈ సౌకర్యం ద్వారా ద్రవ్యం చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపీ కార్డులను ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందుటకు అర్హులు. పైన పేర్కొన్న 4 సేవలకు ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం కావాలని, కానీ యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా లావాదేవీలు చేయవచ్చు. ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతి బ్యాంకు ప్రత్యేక 11 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు బ్యాంకు యొక్క కోడ్ను సూచిస్తాయి మరియు మిగిలిన అంకెలు శాఖ ఆ యొక్క బ్యాంకు యొక్క బ్రాంచ్ యొక్క కోడ్ను తెలుపుతాయి. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి బ్యాంకు యొక్క సర్వీస్లో ఈ కోడ్ చాలా కీలకంగా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది 8th క్లాస్ యొక్క ద్రవ్యం మరియు బ్యాంకింగ్. సో పూర్తి డీటెయిల్స్ మీరు 1కి 2 సార్లు దీన్ని చూసి పూర్తి అంశాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.